అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేయాలని, ఐసీడీఎస్ ప్రైవేటీకరణ ఆపాలని, అట్లాగే అంగన్వాడీ ఉద్యోగులకు జీతాలు పెంచాలి, ఇతర సమస్యలు పరిష్కారం చేయాలని నిన్న ఉదయం నుంచి ఈ రోజు వరకు యాదాద్రి భువనగిరి జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 48 గంటలు మేము ధర్నా నిర్వహిస్తున్నాం. వంట వార్పు టెంట్ కిందనే మేము అక్కడే పడుకున్నాం, అక్కడే తిన్నాం, అక్కడే ఉన్నాం. మరి ఇంత నిరసన తెలియజేస్తుంటే ఇప్పటి వరకు నిన్న నుండి ఇప్పటి వరకు అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు స్పందించకపోవడం అత్యంత దుర్మార్గం, అన్యాయం. అందుకని ఈరోజు మేము అక్కడ టెంట్ కింద నుంచి ర్యాలీగా యాదాద్రి భువనగిరి జిల్లాలో రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ర్యాలీగా వచ్చి కలెక్టర్ గేట్లు కూడా మొత్తం తోసుకొని వచ్చి ఇక్కడ కూర్చున్నాం. ఇక్కడ డిమాండ్ చేస్తున్నది ఏంటంటే, అసెంబ్లీ సమావేశాల్లో మేము 23 డిమాండ్ల మీద ఇప్పటికే ప్రభుత్వానికి అనేక సార్లు విజ్ఞప్తులు, వినతి పత్రాలు ఇచ్చాం. అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు మాకు 18,000 వేతనం మీద స్పందించాలి, మేము పెట్టిన డిమాండ్ల మీద స్పందించాలి, అసెంబ్లీలో చర్చ జరగాలి, ముఖ్యమంత్రి గారు మాట్లాడాలి, మా సమస్యలపైన స్పందించి రేపు పెట్టే బడ్జెట్లో మాకు ఐసీడీఎస్కు బడ్జెట్ పెంచాలి, మాకు వేతనాలు పెంచాలి, రిటైర్మెంట్ పెంచుతూ కొత్త జీవో ఇవ్వాలి, ముఖ్యంగా ఐసీడీఎస్ ప్రైవేటీకరణ ఆపాలి. ఈ స్పష్టత వచ్చేదాకా ఇక్కడే కూర్చుంటాం. కలెక్టర్ బయటకు వచ్చేది లేదు, DWO బయటకు వచ్చేది లేదు, మేము కూడా ఇక్కడ నుండి లేచేదే లేదు, ఇక్కడే కూర్చుంటాం. అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు స్పందించిన తర్వాతనే ఇక్కడ నుండి లేస్తాం. అందుకని మేము మీడియాకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ వాయిస్ ముఖ్యమంత్రి గారికి చేరే విధంగా మీరు పంపించాలని, ప్రజలందరికీ చేరే విధంగా పంపించాలని, అసెంబ్లీలో అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేస్తామని స్పందిస్తేనే ఇక్కడ నుండి లేస్తాం, లేకపోతే ఇక్కడే బయట ఇస్తాం. నిన్న రాత్రి టెంట్ కింద పడుకున్నాం, కానీ ఈరోజు ఇక్కడే పడుకుంటాం, ఇక్కడే పడుకుంటాం, ఇక్కడే ఉంటాం. తొందరగా ప్రభుత్వం స్పందించాలి, తొందరగా ముఖ్యమంత్రి గారు స్పందించే విధంగా ఈ జిల్లా కలెక్టరు, ఈ DWO గారు పైకి మాట్లాడాలి. వీళ్ళు మాట్లాడితే పరిష్కారం అయ్యే సమస్యలు కావు. వీళ్ళు పైకి మాట్లాడి అసెంబ్లీ ముగింపులోపు అసెంబ్లీలో మా సమస్యలు ప్రస్తావిస్తేనే ఇక్కడ నుండి లేస్తాం, లేకపోతే ఇక్కడే బయట ఇస్తామనేసి జిల్లా అధికారులకు, రాష్ట్ర ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం.